హాయ్ ఫ్రెండ్స్, నేను ఆశా నివాస్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒకటనమాట మా ఇంటి దగ్గరలో ఏంటంటే ఇదనమాట దోశపిండి అనమాట. మా వారు తీసుకొచ్చారు. ఎట్లా అంటే అక్కడ ఇన్స్టెంట్గా అన్నీ దొరుకుతాయి అంట. నేను ఈసారి షాప్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. వడపిండి, దోశపిండి, రకరకాల పిండ్లు దొరుకుతాయంట దోశలకు సంబంధించినవి. అయితే ఎలా ఉంటుందో చూద్దామని తీసుకొని వచ్చారు మా వారు. దీన్ని ఓపెన్ చేసి మనం దోశలు వేసుకుందాము. పిండి చూపిస్తూ ఉన్నది ప్యాకెట్. ఇగో ఇది అనమాట. ఇందులో రెడీగా ఉందన్నమాట పిండి. మనం ఇది గిన్నెలో పోసుకొని కలుపుకొని యాడ్ చేసుకొని దోశలు వేసుకొని తిందాము. ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇది దారం తీసేసాను, ఓపెన్ చేశాను. పిండి అయితే ఒక గిన్నెలో పోసాను. బాగానే ఉంది, చూపిస్తాను. చూసారు కదా, అసలు ఇన్స్టెంట్గా మనకి దొరికే దోశ పిండి. పూట ఒక ఫ్యామిలీకి సరిపోయేంత వచ్చిందనమాట. మరింతే వచ్చింది. చూసారు కదా, ఫ్యామిలీకి సరిపోయింది. చిన్న కుటుంబానికి అయితే చక్కగా సరిపోయింది అనమాట. బాగుంది, కమ్మగా ఉంది. దోశలు రెడీ చేసేసుకుందాం. కొంచెం వాటర్ కలిపేసుకొని కొంచెం ఉప్పు కలుపుకొని. ఫ్రెండ్స్, నేనైతే పెనం పెట్టేశాను, వేడెక్కేసింది. ఫస్ట్ ఆయిల్ వేసి ఒక దోశ వేద్దాం, లేకుంటే ఒక చుక్క నీళ్ళు అట్లా చల్లి కూడా వేసుకోవచ్చు కదా. ముందు వాటర్ తోటి అయితే ఒక దోశ అయితే వేస్తున్నాను. చూద్దాం. మన ఇంట్లో అయితే మనం ఎట్లా అంటే పొద్దున పూట మధ్యాహ్నం నానబెట్టి నైట్ రుబ్బుకొని చేస్తాం కదా. నైట్ రుబ్బి పొద్దున పూట మనం చేసుకుంటాం కదా దోశలు. ఇక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం. నూనె వేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం అనమాట బయట ఇట్లా దొరుకుతుందని కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైము దోశలకి ఫస్ట్ టైం ఇలా దొరకటం, నేను చేయటం. ఎప్పుడు ఇంట్లోనే రుబ్బుకొని చేస్తాను అనమాట దోశలు. కానీ ఈసారి ఇలా చేయటం కూడా ఫస్ట్ టైము. పిండి దొరికిద్దని నాకు తెలియదు అనమాట. ఇంతకుముందు ఎప్పుడు తెలియదు. ఇలా దొరుకుతుందని మంచిదే అనమాట. మనకు కూడా పిల్లలకి హాయిగా మనం ఇంట్లో వంట చేసుకొని కూడా మంచిగా దోశ పిండి రెడీగా ఉంటే పని చాలా తప్పిద్ది అనమాట. మనకైతే మంచిగా ఇలా తీసుకొచ్చుకొని ఇంట్లో చేసుకొని కూడా తినచ్చు. ఇదొక పనే కదా, చాలా పెద్ద పని టిఫిన్ల సెక్షన్ అంటేనే. ఇట్లా ఇన్స్టెంట్గా మనకి ఇలా దొరికితే చక్కగా చేసుకొని అందరం తినచ్చు అనమాట. ఇంటిల్లిపాది. నాకైతే ఈ సిస్టమ్ అయితే నచ్చింది నిజంగా. ఇలా వస్తున్నాయి, మరి చూద్దాం. ఇక్కడైతే కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది, అయినా పర్లేదు, బాగా వచ్చేసింది దోశ అయితే. ఇంకొకటి వేద్దాము. ఫోన్ వదలకోండి. ఇంకో దోశ అయితే వేస్తున్నాను. చక్కగానే ఉన్నాయి ఫ్రెండ్స్, నిజంగా నాకైతే మంచిగా అనిపించింది. మనం ఇంట్లో నానబెట్టి అంత చాలా చికాకు కదా, ఇదైతే చాలా ఈజీగా ఉంది. ఇలా
మీ ఉన్న ఏరియాలో దొరుకుతాయా చెప్పండి నాకు కొంచెం. ఇది చేసేద్దాం. నాది పెంకి అయితే సరిగా లేదు, అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తున్నాయి, మంచి గాలుతున్నాయి అన్నమాట. రోస్ట్గా చూసారు కదా, చాలా బాగున్నాయి. దోశలు అయితే ఇక్కడ వేస్తున్నాను గిన్నెలో. ఈసారి ఆయిల్తో వేద్దాము, ఆయిల్తో కూడా బాగుంటుంది. వాటర్తో కంటే ఆయిల్తో చాలా బాగుంటుంది నిజంగా ఫ్రెండ్స్. ఓకే, వాటర్ చల్లుకోకుండా ఆయిల్ తోటి అనమాట ఇది. ఇట్లా లైట్గా మళ్ళీ చల్లుకోవాలి ఆయిల్. ఎందుకురా తోడుకో, నీ డైలాగులు బాగుంటాయి, అచ్చ తెలుగు ఆడపిల్లవి. అసలు వాటర్ కంటే ఆయిల్దే చక్కగా ఉంది నాకు తెలిసి. చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. ఇది కూడా రుచి ఉంటుంది, ఆయిల్దే రుచి ఉంటుంది అసలు వాటర్ కంటే. గట్టిగా రావు, మెత్తగా వస్తుంది, స్పాంజీ వచ్చినట్టు వస్తుంటే నాకు గట్టిగా ఉంటుంది. గట్టిది ఆడితత్వం గట్టిది. చూసారు కదా, చక్కగా వచ్చేసింది అనమాట. వేసుకోండి, అరవకండి రా, చక్కగా గాలుతుంది భలేగా. వేసినట్టే లాగిస్తున్నారు. చట్నీయా? చట్నీ అసలు అనుకోలేదు కదరా, అనుకోకుండా చేస్తున్నా కదా. ఓ, అక్కడ గోంగూర ఉంది తాలింపు, అది నంచుకోకూడదు, ఆయిలే వేస్తున్నాను. సరే, ఇంట్లో పిండితో చేసిన అంత కుదరదేమో అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఇలా ఫ్రెండ్స్ చూసారు కదా, చక్కగా అయితే అవుతున్నాయి. దోశలు అయితే చక్కగా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నిజంగా, ఏ మాట కా మాట. చాలా బాగున్నాయి. నేనైతే నైట్ ఇదే అనమాట. ఒరే ఇక్కడ వేయరా, దోశలన్నీ అయిపోగొట్టేశారా? 3 వేసిన 3 కథం ఫ్రెండ్స్. ఎలా ఉంది మా వాళ్ళతోటి చూపిద్దామంటే కథం చేసేస్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది దోశలు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చట్నీలు ఏం లేవు అనమాట, గోంగూర తాలింపు ఉంది, అది దాంతో నంచుకొని తినేస్తాను. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా దోశలు అనమాట, ఇలా చక్కగా ఉన్నాయన్నమాట. ఇంటి దగ్గర ఇలా దొరికింది కాబట్టి పిండి ఇప్పుడు నైట్ ఇలా చేసేసాను అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. నచ్చితే లైక్లు ఇవ్వండి. ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్లు ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్లు ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.